బీసీ ప్రజలారా ఈ ఒక అద్భుతమైనటువంటి వార్త బయటికి వచ్చింది. ఈ వార్త మనం చూడాలి. బీసీలను ఆదుకుంటాం, బీసీల కార్పొరేషన్లు పెడతాం, బీసీలకు బడ్జెట్లు ఇస్తాం, బీసీలకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి డైలాగులు కొట్టిరు కదా చాలామంది నాయకులు. ఈ డైలాగుల భాగవతం బయటకు వచ్చింది, ఒకసారి చూడరుగా. ఇన్నేళ్లలో జరిగినటువంటి దోపిడీ ఏదైతే ఉందో, బీసీల పేరు మీద జరిగినటువంటి దోపిడీ ఇగో బట్టబయలు అయిపోయింది చూడరి. చెన్నూరులో ఒక మత్తడిని పేల్చేసిరట. పేల్చేసిన ఘటనలో పాత్రదారులు రెడ్లు అయితే బీసీలను తీసుకుపోయి జైలు వేసిరట. పెద్ద పెంట అవుతా ఉంది అది. ఇగో ఎంబీబీఎస్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై అధికారులు కాలోజీ ఈడబ్ల్యూఎస్ బాధ్యత వచ్చింది. ఇప్పుడు ఇగో వాళ్ళు స్థానిక కోటా కింద అర్హులే. ఏది కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు కదా, కామారెడ్డి ఎమ్మెల్యే, ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలు చేస్తలేరు పక్కడబందీ కానీ హైకోర్టు పోయిండు. ఇప్పుడు కామారెడ్డి నుంచి వచ్చిండు ఒక బాధ్యత. రమ్మనాయన ఈడబ్ల్యూఎస్ బాధ్యతలు. బడ్జెట్ వెనుకబడింది, నిధుల విడుదలేది. 10 ఏళ్లుగా బీసీల కేటాయింపులే. విడుదలకు నోచుకొని నిధులు గత పాలనలో కేటాయించింది 8,233 కోట్లు. 1,795 కోట్లు విడుదల చేసినా ఖర్చు చేసింది ఎంత? 911 కోట్లే. లక్ష ఆర్థిక సాయంలోనూ నిర్లక్ష్యమే. లక్షల్లో దరఖాస్తులు, 48,000 మందికే సాయం. బీసీల అభివృద్ధికి కొత్తగా 8 కార్పొరేషన్లు పెట్టిరు సార్. ఈ దుకాణం చూస్తే ఒక్కసారి ఎంత ఇజ్జత్ తక్కువ అంటే, గత 10 ఏళ్లలో బీసీ కార్పొరేషన్ అని పెట్టిరు. ఎంత కేటాయించారు? దానికి 2,642 కోట్లు కేటాయించింది. విడుదల చేసింది ఎంత ఎంత అనేది లెక్కలేదు. 711 కోట్లు ఖర్చు చేశారు గంతే. ఇక్కడ ఎంబీసీల కోసం 3,000 కోట్లు అని చెప్పారు. 3,600 కోట్లు కేటాయించి 14 కోట్లు ఖర్చు పెట్టారు. చూసుకోయిగా. ఇక్కడ రజక కార్పొరేషన్ కోసం 451 కోట్లను పెట్టిరు. ఖర్చు చేసింది, విడుదల చేసింది 71 కోట్లు, ఖర్చు చేసింది 31 కోట్లు. ఇస్తిరిపేట కూడా రాదు. ఇక్కడ నాయి బ్రాహ్మణులకు 560 కోట్లు అన్నారు. దానికి ఖర్చు పెట్టింది ఎంత? 38 కోట్లు. ఏంది ఆ కార్పొరేషన్ లో పనిచేసిన వాళ్ళ జీతాలకే వీళ్ళకి చేసిన. గౌడ సామాజిక వర్గానికి 186 కోట్లు అన్నారు. ఖర్చు పెట్టింది ఎంత? 18 కోట్లు ఖర్చు పెట్టిరు. ఇక సగరా ఉప్పరకు సంబంధించి 4,43,000 ఖర్చు పెట్టిరా. 33 కోట్లు కేటాయించి 70 చెప్పారు, 17 పెట్టిరు. ఆ ఒడ్డరోళ్లకు 70 కోట్లు కేటాయింపులు అని చెప్పిర్రు. విడుదల చేసిందేమో 48 కోట్లు, 17 కోట్లు ఖర్చు చేసిరు. మిగతా నిధులు వాపస్ అట్లా ఎత్తుకపోయారు. వాల్మీకి బోయలకు 35.46 కోట్లు విడుదల చేస్తే 5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవి ఏం లే, కార్పొరేషన్ లో పనిచేసేటువంటి అధికారులకు వీళ్ళకి జీతాలు ఏం లేవు. ఇక కృష్ణ బలిజ పూసల వీళ్ళకు 26 కోట్లు అని చెప్పి 5 కోట్లు ఖర్చు పెట్టారు. భట్రాజులకు 17 కోట్లు అని చెప్పి 95 లక్షలు ఖర్చు పెట్టారు. కుమ్మరి శాలివాహనాలకు 61 కోట్లు అని చెప్పి 12 కోట్లు ఖర్చు పెట్టారు. మేదరోళ్లకు 24 కోట్లు అని చెప్పి 4 కోట్లు ఖర్చు పెట్టారు. విశ్వబ్రాహ్మణులకు 92 కోట్లని 26 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది బీసీల పరిస్థితి. కేటాయింపులే దరిద్రం, కేటాయింపులే దరిద్రం. 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ మొన్న పెడితే, నా టేబుల్ మీద మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినాం మనం ఏం చేస్తా ఉన్నాం? ఇక్కడ బీసీలకు గత 10 ఏళ్ల నుంచి బీసీలకు పెట్టినటువంటి బడ్జెట్ వెనకబడింది. నిధుల విడుదలేది. 10 ఏళ్లుగా బీసీల కేటాయింపులే, ఖర్చు లేదు. లక్షల్లో దరఖాస్తులు చేసుకుంటే 48,000 మందికి సాయం చేసిరా. బీసీల అభివృద్ధికి కొత్తగా 8 కార్పొరేషన్లు పెట్టింది బీసీ నాయకులను సంతృప్తి పరచడానికే. బీసీలను అభివృద్ధి చేయడానికి. పేజీ నెంబర్ 16 అలా కూర్చోబెట్టి 2 కుర్చీలు వేసి వాళ్ళకు ఇంత జీతం ఇచ్చి కథం అంతే. ఇక అలా నిలబడితే అందరు అభివృద్ధి అయినట్టు. ఇగో మాదే భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో. పేజీ నెంబర్ 16. పేజీ నెంబర్ 16లో కామారెడ్డి డిక్లరేషన్. ఇక చూడరి ఈయనలో ఏమేమి పెట్టిరో. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్ల పెంపు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్ల పెంపు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. కాలేదు 6 నెలలు, 12 నెలలు దగ్గరకు వస్తుంది. ఇంకొక నెల అయితే 12 నెలలు అవుతుంది. 6 పోయి డబుల్ అయింది. ఈ రిజర్వేషన్ల పెంపు అంశం జీవో జారీ చేసి ఆడ వారేసిపోయారు కులగణన అనేటువంటిది. ఇక కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చూసుకో. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్. మొన్న వచ్చిరు కదా వాళ్ళు, మొన్న వచ్చిపోయారు. బీసీ కాంట్రాక్టర్లకు 42% కాంట్రాక్టులు ప్రాజెక్టులు కట్టడానికి ఇస్తారట. ఆల్రెడీ ఏపీలు ఇస్తున్నారు ఆల్రెడీ రిజర్వేషన్ బీసీలకు. నిధులు బీసీ సప్లాన్ కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు అయిందా సప్లాను లేదు. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు, ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లని మేము మేనిఫెస్టోలో పెట్టుకొని బీసీ ప్రజలారా మేము మోసం చేసినాం మిమ్మల్ని. మీకు 9,000 కోట్లు కేటాయింపులు అవి ఖర్చు అయితే కాదంటే ఈ లెక్కలు సరిపోతాయి. ఖర్చు అయ్యేదిలే నోటపీసులేదు, కేవలం కేటాయింపులే. బీసీ ముఖ్యమంత్రి గనక ఉంటే ఇది ఆగేదా? ఇవాళ బీసీల నుంచి ముఖ్యమంత్రి ఈ హైదరాబాద్ సంస్థానానికి బీసీ వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం అధికారాన్ని కోల్పోయి ఇప్పటిదాకా లేరు అధికారంలో. 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్లో కేటాయిస్తే నేనే మండలిలో మాట్లాడినా. 150% పైన ఉన్నటువంటి బీసీలకు 9,000 కోట్ల. ఇది ఇద్దరు కాంట్రాక్టర్లు వంచక తిన్న సొమ్ము కాదు. ఇది ఇక్కడ 20,000 కోట్లు అన్నాం. ఎందుకు పెట్టలే మనం 20,000 కోట్ల రూపాయలు? ఎందుకు పెట్టలే? బీసీలకు ఎవరు సమాధానం చెప్పాలి? ముఖ్యమంత్రి గారు బీసీ టాపిక్ రాగానే మీరు ముక్కు తిప్పుకుంటా ఉన్నారు కదా. 20,000 కోట్లు అని చెప్పినాం మనం మేనిఫెస్టోలో. ఇదే మన మేనిఫెస్టో. ఏది 20,000 కోట్లు? ఏవి? మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ పథకం ఏది? 42% రిజర్వేషన్ ఏది? 42% రిజర్వేషన్ ఏది? నీ కులగణన ఏది? 6 నెలల్లోపే కులగణన బీసీ రిజర్వేషన్ల పెంపని చెప్పినాం మనం. ఈడ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,